సమయస్ఫూర్తి ధైర్యం ఉంటే చాలు వయసుతో సంబంధం లేదు అంటూ నిరూపించింది ఓ చిన్నారి. లిఫ్ట్లో చిక్కుకుపోయిన పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఓ అపార్ట్మెంట్లో కొందరు చిన్నారులు ఆడుకుంటూ లిఫ్ట్లోకి వెళ్లారు. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల లిఫ్ట్ డోర్ ఒక్కసారిగా మూసుకుపోవడం స్టార్ట్ అయింది. అప్పటికే ఇద్దరు చిన్నపిల్లలు లిఫ్ట్లో ఉండటంతో వారికన్నా కాస్త పెద్ద వయసున్న బాలిక వెంటనే దీన్ని అలర్ట్ అయింది, స్పందించింది. ఏ మాత్రం కూడా భయపడకుండా డోర్ల మధ్యలో నిలబడింది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఒక్కసారిగా ఆ డోర్ మధ్యలో నిలబడిపోయింది. ఆ పాప డోర్లను పక్కకు నెట్టేసింది. ఈలోపే అక్కడ కొంతమంది పెద్దలు కూడా రావడంతో వారి సహాయంతో లిఫ్ట్ లో ఉన్న ఇద్దరు చిన్నారులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఏ మాత్రం భయం లేకుండా ఆ పాప ప్రయత్నం చేసింది. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలిక సమయస్ఫూర్తి ధైర్యాన్ని చూసి రియల్ హీరో అంటూ చాలా మంది ప్రశంసిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న వివరాలు అయితే ఇంకా బయటకు రావట్లేదు. కానీ మళ్ళీ ఒకసారి చూడొచ్చు. టెక్నికల్ ప్రాబ్లంతో ఒక్కసారిగా లిఫ్ట్ మూసుకుపోయింది. చిన్నారులు ఇద్దరు లోపల ఉన్నారు. గట్టిగా కేకలు కూడా పెడుతూ ఉన్నారు. అయితే అక్కడ వాళ్ళకంటే వయసులో పెద్దున్న పాప ఒకసారిగా డోర్ మధ్యలో నిలబడిపోయి రెండు డోర్లను కూడా తోస్తోంది. ఈలోపు అక్కడ పక్కనే ఉన్న పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆ డోర్లను మధ్యలో నిలబడ్డారు. ఆ ఇద్దరి పాపల్ని కూడా తీసుకొని బయటకు తీసుకొస్తోంది. చూడొచ్చు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ పాపకి. తను లోపలికి వెళ్ళింది, తనని మళ్ళీ బయటకు తీసుకొచ్చేసారు. టెక్నికల్ ప్రాబ్లంతో ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. ఇదంతా కూడా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అనుకోకుండా చూడొచ్చు, ఎవరో కింద ప్రెస్ చేసి ఉండొచ్చు. బహుశా వాళ్ళు మధ్యలో నిల్చుండిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలు కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఆ పాప లోపలికి రావాల్సి ఉంది, కానీ ఒక్కసారిగా ఆ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. వెంటనే ఆ చెయ్యి మధ్యలో పెట్టి, సెన్సార్స్ ఉంటాయి, చెయ్యి అడ్డం పెడితే బాడీ అడ్డం ఉంటే ఆ సెన్సార్ డోర్స్ ఓపెన్ అవుతాయన్న స్పృహతో ఆ పాప వెంటనే దాని మధ్యలో నిల్చుని ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బయటకు తీసుకొచ్చేసింది. ఆ రెండు డోర్స్ని కూడా తోసేసారు. ఈలోపే అక్కడ పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో జరిగిన ఘటన ఇది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంది. ఓ టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఎవరైనా కింద ప్రెస్ చేసి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆ ఇద్దరు చిన్నారులు లోపలికి వెళ్ళిపోయారు. మరో ఇద్దరు కూడా లోపలికి రావాల్సి ఉంది, కానీ లోపల చిన్నారులు చిక్కుకుపోవడంతో వాళ్ళకంటే కొద్దిగా ఏజ్ లో పెద్దది ఆ పాప, బహుశా 10 ఏళ్ళు ఉండొచ్చు. వెంటనే అలర్ట్ అయింది ఆ పాప. ఆ డోర్స్ మధ్యలో నిల్చుంది, చెయ్యి అడ్డం పెట్టింది. చెయ్యి అడ్డం పెట్టేసి తర్వాత తను కూడా అడ్డం నిల్చుంది. ఈలోపు కేకలు విని ఆ పక్కనున్న పెద్దవాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. చూడొచ్చు, అక్కడ పిల్లలు ఇద్దరు కూడా లోపల ఉన్నారు. ఇంకొక అమ్మాయి బయట, వాళ్ళ ఏజ్ కంటే కూడా కొంచెం పెద్ద అమ్మాయి కూడా బయటే ఉండిపోయింది. ఒక్కసారిగా మూసుకుపోయాయి. భయపడిపోయి వెనక్కి వచ్చేస్తుంది ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న పాప. ఒక్కసారిగా గట్టిగా కేకలు కూడా పెట్టిండొచ్చు, ఏం జరుగుతోంది అంటూ, ఓపెన్ చేయమంటూ. చూడొచ్చు ఆ బాడీ లాంగ్వేజ్ని కూడా. ఒక్కసారిగా ఆ పెద్ద పాప ఆ డోర్ మధ్యలో నిలబడి ఆ డోర్ని వెంటనే తోస్తోంది. అక్కడ ప్రెషర్తో తోస్తోంది. తన ఏజ్కి తగ్గ, వయసుకు తగ్గ పని కాకపోయినా ఏదో ఒక ప్రయత్నం అయితే చేసింది. ఖచ్చితంగా అందరూ కూడా ప్రశంసించాలి. ప్రస్తుతం ఆ పాప మీద ప్రశంసల జల్లైతే కురుస్తోంది. రియల్ హీరో అనంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమా, ఏం జరిగింది అని దానిపైన దర్యాప్తు అయితే జరుగుతోంది. కానీ ప్రస్తుతం ఆ పాప చేసిన పని మాత్రం ఇద్దరి పిల్లలను కాపాడింది అని చెప్పొచ్చు. లిఫ్ట్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులని కూడా ఎంతో సాహసంగా బయటకు తీసుకొచ్చింది. ఒక చెయ్యిని అలాగే ఉంచేసేసి ఆ తర్వాత డోర్ ఓపెన్ అయ్యాక తను కూడా ఆ డోర్ మధ్యలోకి వచ్చి నిల్చుంది. ఈలోగా ఆ పక్కనున్న వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి హెల్ప్ చేశారు ఆ పాపకి. ఏమాత్రం భయపడకుండా లోపలికి వెళ్ళి తను ఆ ఫస్ట్ ఆ చిన్నపిల్లలు ఇద్దరిని కూడా బయటకు తీసుకొస్తోంది. చూడొచ్చు, ఒక్కసారిగా రియల్ హీరో అయిపోయింది పాప. లిఫ్ట్ డోర్ ఎవరైనా సహజంగా అయితే పరిగెత్తెళ్ళి పెద్దవాళ్ళని తీసుకొస్తారు, కానీ అలా చేయకుండా తను అక్కడే ఉండి గట్టిగా పట్టుకుంది. చూడొచ్చు, ఒకవేళ నిజంగా కనుక అలాగా లేకపోయి ఉంటే మొత్తం క్లోజ్ అయిపోయేది. ఆ చిన్న పాప కూడా అందులో ఇరుక్కుపోయేది. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చక్కర్లు కొడుతోంది. కాలు కూడా కింద అడ్డం పెట్టింది, మొత్తం క్లోజ్ కాకుండా. ఈలోపు కొంతమంది పక్కనున్న ఫ్లాట్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ డోర్స్ని పూర్తిగా ఓపెన్ చేసి ఆ పిల్లలిద్దరిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.